Greetings to everyone in the name of our Lord and Savior Jesus Christ. నేను మధ్యలో English and also I'll share in Telugu because couple of my friends are here and couple of you I know who do not know Telugu. So నేను English and Teluguలో cover చేస్తాను. My husband Raj shared most of the testimony. So I'll only share నేను ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటా అంటే నాకు లాస్ట్ టైం మిస్క్యారేజ్ అయినప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉండింది అక్కడ నుంచి అండ్ హౌ గాడ్ హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ నేను అది ఆ థింగ్స్ షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు మై వాటర్ బ్రోక్ ఫస్ట్ ఇంట్లో, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండే దట్ బేబీ విల్ సర్వైవ్ అని. హాస్పిటల్కి వెళ్ళాక ఒక 40 minutes తర్వాత దే కుడ్ నాట్ సేవ్ ద బేబీని వాళ్ళు కాపాడలేకపోయారు. ఎందుకంటే నా వూమ్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఉమ్ము నీరు అంటారు కదా, అది కంప్లీట్గా లేదనమాట. సో అందుకే బేబీని సేవ్ చేయలేకపోయారు. ఆ టైంలో దేవుడే మాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాడు. రాజ్ చెప్పినట్టు ఒక 2 daysలోనే మేము చర్చ్కి వెళ్ళిపోయాము అండ్ వీ వర్ ఏబుల్ టు ప్రేజ్ అండ్ వర్షిప్ గాడ్ ఈవెన్ ఇన్ దట్ సిచ్యువేషన్. హౌ దిస్ హ్యాపెండ్ ఈవెన్ ఐ డోంట్ నో, ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ సిచ్యువేషన్ అదే రిపీట్ అయింది. నాకు 12 weeks ఉన్నప్పుడు వెన్ దే డిడ్ అ స్కాన్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ టు లేబర్, అంటే నా వూంబ్ ఓపెన్ అయిపోతుంది. సో దే సెడ్ ఇమీడియట్లీ దే హ్యావ్ టు గివ్ మీ అ స్టిచ్. సో ఆ స్టిచ్ చేయాలి అని చెప్పి విత్ ఇన్ 1 day, అంటే ఈరోజు స్కాన్ జరిగింది, నెక్స్ట్ డే స్టిచ్ చేసేసేయాలి అని చెప్పారు. సో అప్పుడు ఎవరు లేకుండే, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండే, నాకు అసలు ఎట్లా ఏంటి ఏమీ అర్థం అవ్వలేదు. బట్ గాడ్ ఓన్లీ హెల్ప్డ్. స్టిచ్ చేసేటప్పుడు కూడా దేవుడే నా పక్కన ఉన్నట్టు ఐ ఫెల్ట్. స్టిచ్ రిమూవల్ అప్పుడు నేను లాస్ట్ టైం మా చర్చ్లో కూడా టెస్టిమనీ షేర్ చేసుకునేటప్పుడు ఐ షేర్డ్ దేవుడు నాకు ఎంత హెల్ప్ చేశాడంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ అంటే కూడా నాకు చాలా భయం. నాకు ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా మా మమ్మీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తాము, ఇంజెక్షన్ వేయాల్సి వస్తుంది నేను అని అంటే కూడా నేను అస్సలు హాస్పిటల్కే వెళ్ళకపోతుండే. అలాంటిది నాకు స్టిచ్ తీసేటప్పుడు అనస్థీషియా ఇవ్వలేరు, ఎందుకంటే బేబీకి అనస్థీషియా వెళ్తుంది అని. సో స్టిచ్ తీసేటప్పుడు అనస్థీషియా ఇవ్వనందుకు, ఆ పెయిన్ కిల్లర్స్ ఏమి ఇవ్వనందుకు నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ టు డిస్క్రైబ్ హౌ ద పెయిన్ వాజ్, ఒక డ్రిల్లింగ్ మిషన్తో నన్ను డ్రిల్ చేస్తున్న లాంటి పెయిన్ నాకు వచ్చింది. ఎట్లా నేను సర్వైవ్ అయ్యాను ఐ డోంట్ నో, ఓన్లీ గాడ్ హెల్ప్ మీ. తర్వాత ఈ ప్రెగ్నెన్సీలో అసలు బేబీ బయటికి వచ్చే వరకు బేబీని మేము చూస్తామా లేదా అన్న సిచ్యువేషన్ కూడా చాలా వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒకటి ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళామంటే హాస్పిటల్ మాకు ఒక ఇల్లు అయిపోయింది. ఇంటికి రావడం, ఏదో ఒక ప్రాబ్లం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఇలానే జరుగుతుండే. కానీ నేను ఒకటే ప్రామిస్ క్లెయిమ్ చేసుకున్నా, దేవా నువ్వు నాకు ఈ బిడ్డనివ్వు, నేను తిరిగి నీకు ఇచ్చేస్తానని అనుకున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు ఇన్ అ మిరక్యులస్ వే, లైక్ నేను డెలివరీ రూమ్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, దేవా ఈ ప్రెగ్నెన్సీ గుండా నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ వచ్చాయి కదా, నాకు ఒక్క సహాయం చేయి తండ్రి, నా డెలివరీ మాత్రం నాకు ఈజీగా అయిపోవాలి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. సో ప్రేయర్ చేసుకున్నప్పుడు నా డైలీ పోర్షన్ ఆ రోజు నేను డెలివరీకి వెళ్ళే ముందు ఐజియా చాప్టర్ 66, ఐజియా చాప్టర్ 66లో వర్స్ 7 నుంచి నేను చదువుతాను ఇంగ్లీష్లో. బిఫోర్ షీ ట్రివైల్డ్ షీ బ్రాట్ ఫోర్త్, బిఫోర్ హర్ పెయిన్ కేమ్ షీ వాజ్ డెలివర్డ్ ఆఫ్ అ మ్యాన్ చైల్డ్. హూ హ్యాత్ హర్డ్ సచ్ అ థింగ్, హూ హ్యాత్ సీన్ సచ్ థింగ్స్, షల్ ది ఎర్త్ బీ మేడ్ టు బ్రింగ్ ఫోర్త్ ఇన్ అ డే, or shall a nation be born at once? For as soon as Zion travailed she brought forth her children. అని చెప్పి నాకు దిస్ ఇస్ ద ప్రామిస్ దట్ ఐ గాట్. సో దేవుడు నాకు క్లియర్గా చెప్పినాడు దట్ ప్రసవ వేదన పడక ముందే మగపిల్లలను కనెను అన్న వాక్యం నాకు వచ్చింది. సో నేను త్రూ అవుట్ మై డెలివరీ నేను ఇదే ప్రామిస్ని క్లెయిమ్ చేస్తూ వచ్చాను. సో అక్కడ వెళ్ళాక నాకు వాళ్ళు పెయిన్స్ నా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ చేసినాడు.
బ్రేక్ చేసినాక కూడా డెలివరీ స్టార్ట్ అవ్వలేదు. కొంచెం సేపటి తర్వాత చాలా పెయిన్స్ వచ్చాయి. ఆ పెయిన్స్ నేను తీసుకోలేకపోయి నేను వాళ్ళకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అడిగాను. సో వెన్ దే స్టార్టెడ్ గివింగ్ మీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్, బేబీ అంటే ఇవ్వడానికి రెడీ అయ్యారు. అండ్ దెన్ ఇమీడియట్లీ బేబీ స్టార్టెడ్ కమింగ్ అవుట్. సో ఐ టోల్డ్ దెమ్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ లేబర్ అని. So they said yes, your cervix is 10 centimeters dilated అని చెప్పి అన్నాడు. And within 3 hours my delivery happened. All glory to God. సో 3 అవర్స్లో దేవుడు హెల్ప్ మీ. అండ్ దెన్ ఆ తర్వాత కూడా వితిన్ ఫ్యూ డేస్ నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. సో దిస్ ఈజ్ మై షార్ట్ టెస్టిమనీ అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే ఫర్ ఓన్లీ వన్ థింగ్. We want to dedicate this child, Rejoil, Jeshurun, Isaac, to God. So pray that we both as parents, teach him God's ways and commandments right from the young age. So Raj told why we named him Rejoil and Isaac. So I'll tell you why we named him Jeshurun. So when I was going through difficult situations in my pregnancy, I again claimed a promise from God, and God spoke me from a verse which is in Isaiah, which says, "Fear not, ye Jeshurun." That is when I thought I will name him Jeshurun ani. So చాలా పెద్ద పేరు అయిపోతుందని మేము చాలా ఆలోచించాము. But God gave us peace. The full meaning of his name is joy returned from God, our firstborn Jeshurun, and Isaac, who is going to be a dedicated child to the Lord. And this is my small testimony. Thank you.